ఏనుగు ఏనుగు లే ఏనుగు లే ఏనుగు ఏనుగు చచ్చిపోయిందా? బట్టలు సచ్చవా? బట్టలు సచ్చో ఇవి నా ఏనుగు వేసుకుంటాను. ఏమైందయ్యా? ఏం కాలేదు, చిన్న దెబ్బ తగిలింది పట్టు. అవునా సీన్ గా ఏంట్రా గద్దలాగా నా చుట్టూ తిరుగుతున్నాడు? నీకు ఫ్రెండ్ గడి గుడ్డు అను, ఇట్టయితే నీకు నీ కంటాడు. అంత మాట అనుకో, 4 రోజులు ఆగు, నేను అది చెప్తాగా. అవును, ఆ వెంకటరత్నం గారికి సీను గారికి ఎందుకు భయపడారా? ఎందుకు భయపడాలి? ఆడేమన్నా ఈరేశలింగం పంతులా లేకపోతే ఇంగ్లీష్ సినిమాలో వెళ్ళా? బాబాబు సుందరం అనవసరంగా రెచ్చిపోకేయా. వెంకటరత్నం కూడా ఇది వరకు ధర్మరాజే. ధర్మరాజు, నువ్వేమో శకు. నోర్మి. అబ్బా, వెంకటరత్నానికి పెద్ద కథ ఉందయ్యా. అది ఏంటంటే ఇప్పుడున్న సుందరే కాక లోగడో చెల్లుండేది. దాన్ని ఎవడో కడుపు మోసం హోల్సేల్ గా 2 చేసి పారిపోయాడు. అది గోదాట్లో దూకేసింది అంతే. దాంతో ధర్మరాజు కాస్త యమధర్మరాజులా మారిపోయాడు. వెంకటరత్నం వచ్చేలా వెతికేద్దాం అనుకున్నాం, కానీ సీనుగాడు మన బతకనిచ్చేటట్లేడు. నోర్మై, వెంకటరత్నం కాదు కదా, ఆ వెంకటేశ్వర స్వామి అడ్డొచ్చినా సరే మచ్చ ఎత్తికి తీరతాను. అది నాకు ఉపాయం తట్టింది గురు. గుండీలు తేవడానికి రేపు నన్ను పట్నం పంపిస్తున్నావు కదా, అక్కడి నుంచి నేను ఒక బ్రహ్మాస్త్రం తీసుకొస్తాను. బ్రహ్మాస్త్రమా? బ్రహ్మాస్త్రమే. కూర్చుంటావేటయ్యా, అతన్ని కూర్చోబెట్టు. తీసాను ఫోటో. మీరిద్దరు అది అలా ఉండండి. ఏమమ్మా కెమెరా కాస్త చూడండి, కాస్త కొంచెం నవ్వాలి, బాగా నవ్వాలి. ఇంతకీ మీ ఇద్దరులో శవం ఎవరయ్యా? అదేటండి, మరి దండ నీ మేడలో ఉంది. మర్చిపోయానండి. చిచి నవ్వాలి. తండ్రి పోతే నవ్వేలా శవాన్ని. రెడీ, 1 2 3 4 5 6 7 8 9 10 అప్. ఇక మీ నాన్న పోయాడని బెంగే వద్దయ్యా. నేను తీసిన ఫోటో చూసుకుంటూ జీవితాంతం బతికేయచ్చు, అంత జీవకళ ఉంది ఈ శవంలో. ఏమంటావు? ఓ 50 ఇటు పడే. మరి ఫోటోలు? పెద్ద కర్మనాడు వచ్చి పట్టు పో. నమస్కారం అండి. తెల్లే తండ్రి తాత బామ్మ. మా గురువు గారు ఓ ఎంతసేపు అయింది? ఈడెవడండి బాబు? పోలేదండి. నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నేను స్టడీగా ఉంటే తప్ప దేన్ని ఫోటో తీలేను. అలా అనకండి, 1000 రూపాయలు ఫీజు. 1000? మంత్రి గారు శవం తీసిన అంతరాలు ఎవరిది? అమ్మాయిలు బట్టలు లేకుండా తడికల వెనకాల స్నానాలు చేస్తున్నప్పుడు మీరు. బ్లూ ఫిల్మా? నేను చచ్చే తిను. బ్లూ కాదండి బాబు, బ్లాకే. మీరు తీయాల్సిన ఫోటోలు 1000 రూపాయలు ఫీజు. 1000 రూపాయలు ఫీజు. 1000 రూపాయలు ఫీజు. పద పద పద. ఎక్కడ పిల్ల? ఈడెవడండి బాబు? జంబులింగాన్ని పద. ఆగవయ్య బాబు. సవాల్ ఫోటోగ్రాఫర్ని పద. ఉండవయ్య బాబు. ఎరుపు నాగమణి, బులుగు నేలవేణి, తెరుపు దయ. ఇందులో ఏ గుండీకి పుట్టుమచ్చుంటే అది గుండెలకేసి కుట్టేసుకుంటాను. సుందరం, అమ్మో వచ్చేసింది. గజమంటే ఏనుగేనా? ఆ? గజమంటే ఏనుగేనా? అవును తల్లి. మరి నా జాకెట్ కి గజన్నర గుడ్డ కావాలన్నారు, అంటే ఏనుగున్నారా? ఆ గజం వేరమ్మా. గజం తెచ్చి పెడతానన్నావుగా. ఏ గజం? ఏనుగు గజమా కొలతల గజమా? ఏనుగు గజం. ఏనుగు దొరికింది, కానీ దాన్ని తీసుకురావడానికి తాడే దొరకలేదు. తాడు పేని తొండంతోనూ తోకతోనూ తీసుకురావడానికి అదేమన్నా ఎలుక? ఏనుగు అయినా నీకు ఏనుగు పిచ్చవిటి? ఆడుకోవడానికి చెప్తుంటే ఏంటి? అబ్బా ఇదక్కడ పిచ్చి పిల్లరా తండ్రి. ఇదే మా చిరు అయితే చిరునవ్వు నవ్వేసేవాడు తెలుసా? నవ్వుతాడు. సినిమాలో వాడే అని నిజం కథ కాదు తెలుసా? అవును, ఈ ఊరు ఎప్పుడు వస్తున్నట్ట? వస్తున్నాడు. ఇది వీధి, కొంచెం లోపలికి వెళ్దామా? రా. మొన్నే ఉత్తరం రాశాడు. ఉత్తరవా? చూపించవా? అబ్బా ఉత్తరం అంటే మరీ అంత ఇదైపోతావేంటి? అట్టా కొన్ని లక్షలు వస్తుంటే అందులో సగం చదవకుండానే పారేస్తుంటాను. ఎక్కడ పారేస్తావు చెప్పు, వెతుకుతాను. అవును, అందులో ఏం రాస్తాడు? ఏముంది? ఒరే సుందరం, ఒరే సుందు మన అలా పిలుస్తుంటాడులే. ఇక్కడ షూటింగ్లతోటి స్టెప్పులతోటి ఫైట్లతోటి బోరు కొట్టి చచ్చిపోతున్నాను. ఒక్క 4 రోజులు సెలవు పెట్టేసి హాయిగా నీ దగ్గరకు వచ్చి ఉండిపోతాను అని. అయితే రేపే రమ్మని చెప్పు. రమ్మని రాస్తే సరిపోతుంది. మా ఇంటికి తీసురావా? మా ఇంటికేంటి, మన ఇంటికి తీసుకొస్తాను. నిజంగా మా చిరు ఇక్కడికి రావాలి. ఇంకా వీధి కనిపిస్తోంది, ఇంకొంచెం లోపలికి వెళ్దామా? మా చిరు మీసాలు ఎంత బాగుంటాయో తెలుసా? అంటే నా మీసాలు అసహ్యంగా ఉంటాయా? ఇలా చీటికి మాటికి చిరు అన్నామంటే నాకు చిరెత్తుకొస్తుంది. అభిమానానికైనా కొంచెం అద్దుపత్తు ఉండాలి. ఇలాంటి వెకిలి వేషాలు వేసేవాళ్ళంటే మా చిరంజీవి గారికి చాలా అసహ్యం. మరి చిరుకి ఏమి ఇష్టమో చెప్పు, చేస్తాను.
చిరంజీవికి ప్రపంచంలో అత్యంత ఇష్టమైంది నాతో స్నేహం చేయడం. నన్ను గౌరవించే వాళ్ళంటే మరీ ఇష్టం, నన్ను ప్రేమించే వాళ్ళంటే మరీ 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 ఇష్టం. ఆ, నువ్వంటే నాకు ఇష్టం సుందరం. మరి నాకేం ఇష్టం అని అడగలేదే. నీకేం ఇష్టం? జతజళ్ళు జమజచ్చలు. అవా అంటే ఎక్కడ దొరుకుతాయి? అవి దొరకవు, వెతకాలి. నువ్వు ఒప్పుకుంటే. అరే, ఈ ఫాల్ ఎవరు కుట్టారు? నేనే. ఇంత అసహ్యం కుట్టారే. అది ఆ, వచ్చేసా. వస్తే వచ్చావు, ఎవరు మూసుకోవయ్యా బాబు. ఎక్కడ ఎక్కడ దడి, ఎక్కడ పిల్ల? గట్టిగా అరవకయ్యా, అసలే ఈ ఊరు సంగతి నీకు తెలీదు. ఎక్కడ ఎక్కడ లింగబాబాయ్, ఎక్కడ? లింగబాబాయ్, బ్రహ్మాండమైన బోణి. అరుగు అమ్మాయిలు, నువ్వు చెట్టు వెనకాలకెళ్ళి కెమెరాతో లటక్క నొక్కే. కావాలంటే నీ గట్టు వెనకని సటక్కని సైకి చేస్తా. ఆ, అదిగో శవం. శవం. ఈ శవం గాడు నా పంప శవం. ముంచేటట్టున్నాడు. అయ్యో, ఇల్లు తొందరగా దొరికింది అల్లుడు గారు. ఏం దొరకడము, తిరిగి తిరిగి పిల్లకి శ్వాస వచ్చింది, నాకేమో గుండె నొప్పి వచ్చేలా ఉంది. వరహారావు గారు లాంటి ఒక్కడు చెప్పడు. నా పేరు వరహారావు కాదు అల్లుడు గారు, వరహాలరావు. ఓహో అదే, పేరేమిటో? నిలవేణి. అమ్మ బాగుందిటే. బాగుంది. నీకు? బాలేదు. పిల్లలు నా పిల్లలే, మొదటి కళత్రం తాలూకు. రెండో సంబంధం అనుకున్నాం గానీ పిల్లలు కూడా ఉన్నట్టు తెలియదే. మరేనండి. అసలు నేను పెళ్లి చేసుకుంటున్నదే వేళ కోసం మావగారు కట్నం డబ్బులు చెరువు 5,000 పిల్లల పేర బ్యాంకులో పడేసి కృష్ణారామ అనుకుంటూ నేను సన్యాసం తీసుకుంటాను. చూడండి సన్యాసిరావు గారు, కాషాయం కట్టుకుందాం అనుకునే పింజారీలు మీకు పెళ్ళెందుకండి? లేవండి. లేవండి. మీ బతుక్కి 2 పిల్లలు, 10,000 కట్నం, రెండో పెళ్లి. పోలీసులకు చెప్పి ఊస లెక్క పెట్టిస్తాను. బయటకెళ్ళండి. ఆడపెళ్లి వారు ఇంత దౌర్జన్యం చేస్తారని తెలుసుంటే రాకపోతున్నాను. లేవండి. చాలుగా. ఇంతకంటే మంచి పిల్లని పెళ్లి చేసుకుని మరీ సన్నిస్తాను. వేధవ సంబంధం, వేధవ పోరా సంబంధం. డొక్కు మొహం నువ్వును. నీకేం భయలేదు అత్తయ్య. నిలబెట్టి అలా వెళ్ళిపోతుంది. గోదాట్లో దూకేస్తుందేమో. మొదట్లో దూకేస్తుంది. నిలవేణి, నిలవేణి, ఎందుకు ఆ కన్నీళ్లు? ముసలి వేధ తప్పిపోయినందుకు ఆనందపడాలి కానీ. అసలు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ముసలి పెళ్లి కొడుకులు నశించాలి. కట్నం దమ్మిడి కూడా తీసుకోకుండా కళ్ళ కత్తుకుని పెళ్లి చేసుకునే నాలాంటి యువకులు ముందుకు రావాలని వీరేశలింగం గారు, గురజాడ అప్పారావు గారు, రేలంగి వెంకటరామయ్య గారు, నల్లరామూర్తి గారు, కోడిరామూర్తి గారు, చదలవాడ కుటుంబరావు గారు లాంటి ఎందరో మహానుభావులు ఎన్నో రకాలుగా ఉపన్యాసాలు ఇచ్చారు. అందుచేత నీకేం భయం లేదు. నువ్వు నవ్వాలి, నవ్వాలి, నవ్వుతూనే ఉండాలి. జమజ. ఎవడాడు? నేనే వీరేశలింగం పంతులు గారు పోయారెట్టాగా అనుకున్నాను. లింగాన్నే మింగేసేవాడి పుట్టావు. నేనెప్పుడు అంతే. ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకుంటే ఎత్తుకుని ఆడించి కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటే గాని తోచదుగా. చా, కళ్ళు దించుకుపోతాయి. ఇంకా టైం ఉందిలే. ఆ? లింగం బాబాయ్, చాలా జాగ్రత్తగా తీయే. అది కాదు, కాస్త ఇష్టం వస్తే బాగుంటుంది. అలానే కాదు, మనకు కావాల్సింది పుట్టుమచ్చ. నేను తీస్తాను, ఎన్ని సవాళ్ళు తీయలేదు. ఎందుకు కొట్టావు? నా ఏనుగు నా ఇష్టం. ఇది ఏను కాదు, లింగం బాబాయ్. లే బాబాయ్. లేవలేనరా, వెన్నెముక విరిగినట్టుంది. అయినా ఇదేం సరసం? ఏనుగు ఏనుగు, కొబ్బరి బొండం తింటావా? తినలేం తల్లి, తొండం విరిగింది. అయ్యయ్యో. సుందరి, నువ్వు కాస్త డాక్టర్ని పిలుచుకుని రామా. వెళ్ళు. ఇదో రాజుగారు అమ్మాయి, ఎత్తుకుంటే తప్పు, దింపితే తప్పు. ఏమిటో ఒక్క ఫోటో రావడం లేదు. ఏంట్రా పోయాడా? ఇంకా లేదు. ఆ? పోతే ఈడికి ఎవరు తెస్తాడో ఫోటో? అయ్య బాబోయ్, చిరిగి చచ్చింది. అందుకే కొత్త వదులుగా కుట్టుకున్నాను. నేను వదులుగానే కుట్టాను, కానీ ఆ సత్యంగాడు కొట్టు చీకుడు కూడా. అది చిరగకపోతే ఆశ్చర్యపడాలి. ఈసారి రాని దొంగ సచ్చినోడిని బట్టల ముట్లాక్కుని కొబ్బరి బొండంతో కొట్టాను. సరే, అలా బజార్లోకి వెళ్ళిపోతావు ఎందుకు? కూర్చో, కొడతాను. పొత్తిగా బుద్ధి లేదు నీకు. సిగ్గు లేకపోతే సరే. పోనీ ఒంటి మీదే కొడతాను. చర్మానికి కుడతావేంటి? నీ ఒళ్ళెంత మెత్తగా ఉందో. రంగు మాత్రం బంగారం కదూ. ఇంకా నల్లబడ్డాను. రోజు సున్నుపిండి పెట్టుకుని నీళ్ళు వసుకునేదాన్ని. ఈ మధ్య పత్తక వేసి నేను రుద్దనా? పొళ్ళెట్టాగుందేంటి? నీ ఒంటికి లేత కొబ్బరి బొండంలా బ్రహ్మాండంగా ఉంటేను. పోకిరి చెస్ట్లో నువ్వును. బాగుంది. అయిన వాళ్ళతో సరసమాడక ఊళ్ళో వాళ్ళతో ఆడతావా? నేనంటే అంత ఇష్టమా సుందరం? నాలో ఏం చూసావు? జమచచ్చ, ఇంకా చూడలేదు, చూడాలి. నువ్వెలా ఉంటావో చెప్పరా? అందరూ పైనుంచి ప్రారంభిస్తారు, అదే వర్ణించడం నేను కింద నుంచి ప్రారంభిస్తాను. నీ అరికాళ్ళు
తామరాకుల్లో ఉంటాయి. నీ మోకాళ్ళు లేడి కాళ్ళలా ఉంటాయి. ఆ, నీ జతజళ్ళు అరటి బోదల్లాగుంటాయి. ఆ తర్వాతేమో సూది. సూది కళ్ళలో దిగితే ప్రమాదం కదా. ఆ,